డైలీ టేస్ట్ ది డైలీ. ముందు తరాల కోసమే ఫ్యూచర్, రాష్ట్రానికి అది స్టాచర్ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల అవకాశం ఇచ్చి చూడండి, న్యూయార్క్ తో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని రెడీ చేస్తాను అంటున్నారు. 4th సిటీలో ఏమేం సదుపాయాలు సౌకర్యాలు ఉండబోతున్నాయి అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీతో అభివృద్ధి మరింతగా పరుగులు పెడుతుందన్నారు సీఎం రేవంత్. రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. కొందరు తన భూముల కోసం ఫ్యూచర్ సిటీ కడుతున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్. ఒకవేళ తనకు భూమి ఉంటే ఆ విషయం దాగుతుందా అని ప్రశ్నించారు. ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి, ఆయన కోసం నగరం కట్టుకుంటున్నాయి. మీ అందరికీ తెలుసు, ఒకవేళ భూమి ఉంటే తెలియంది కాదు, ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు. ఎక్కడో లాకర్లో పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది, భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది. ఫ్యూచర్ సిటీ అన్నది మన కోసం కాదన్న రేవంత్ ఇది భవిష్యత్తు తరాల కోసం చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. ప్రపంచంలోని గొప్ప నగరాల గురించి చెప్పుకోవడం కాదని, అలాంటి గొప్ప నగరాన్ని మనం కూడా నిర్మించుకుందామన్నారు సీఎం రేవంత్. నేను అడుగుతున్న ఈడు ఉన్నోళ్ళందరినీ, మీ ద్వారా తెలంగాణ 4 కోట్ల సమాజాన్ని ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఫ్యూచర్ సిటీ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు సీఎం రేవంత్. వారి సమస్యలు పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ ప్రాంతంలో భూముల రేట్లు కూడా ఎక్కడికి పెరిగిపోతాయో తెలియదు. ఆనాడు కూడా మీకు వచ్చే నష్టపరిహారం తక్కువ వస్తే మీరు ఏమీ కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది. అందుకే ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. మీతో కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరో కోర్టేందుకు, నేను కూర్చొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నా. ఇక్కడ శంకుస్థాపన చేసిన నిర్మాణాలను డిసెంబర్లోనే ప్రారంభిస్తామన్నారు రేవంత్. నెలకు 3 సార్లు తాను వచ్చి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తానని తెలిపారు. ఇవాళ ప్రారంభించినవి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కానీ, లేకపోతే ఈ రోడ్లు కానీ, పక్కనే నిర్మాణం జరుగుతున్న స్కిల్స్ యూనివర్సిటీ ఎప్పుడొస్తుందో అని అనుకోకండి. డిసెంబర్ నెలలో ప్రారంభించుకుంటాం. నెలకు 3 సార్లు నేను వచ్చి ఇక్కడనే కూర్చుంటా. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ హైవేలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని వివరించారు.